నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సముద్ర తీర ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతకు చెక్. త్వరలో అందుబాటులోకి రానున్న ఆక్సిజన్ ప్లాంట్, ఐసీయూ. వైద్యశాల సూపరింటెండెంట్ శేషబాబు. వన్ టైం సెటిల్మెంట్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈపురపాలెం పంచాయతీ కార్యాలయం తనిఖీలలో ఎంపీడీఓ సాంబశివరావు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని పలు తీర ప్రాంత గ్రామాలలో కలెక్టర్ జేసీ, జిల్లా మండల స్థాయి అధికారులు గురువారం పర్యటించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని పలు తీర ప్రాంత గ్రామాల్లో కలెక్టర్, జేసీలు, జిల్లా మండల స్థాయి అధికారులు గురువారం పర్యటించారు. స్థానికులను అప్రమత్తం చేశారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సింగరాయకొండ మండలంలోని పాకల, ఉల్లపాలెం గ్రామాల్లో పర్యటించారు. అధికారులు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. మత్స్యశాఖ జేడీ ఆవుల చంద్రశేఖర్ రెడ్డి చీరాల, వేటపాలెం మండలాల్లోని తీర ప్రాంత గ్రామాలను సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు. జేసీ వెంకటమురళి గుడ్లూరు మండలంలోని తీరంలో పర్యటించారు. కొత్తపట్నం మండలంలోని తీర ప్రాంతాల్లో జేసీ 3 కృష్ణవేణి పర్యటించి మత్స్యకారులతో మాట్లాడారు. ప్రజలు, మత్స్యకారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రోగుల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ మరమ్మతులు దాదాపుగా పూర్తి కావచ్చాయని, అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ శేషబాబు స్పష్టం చేశారు. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రోగుల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ మరమ్మతులు దాదాపుగా పూర్తి కావచ్చాయని, అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ శేషబాబు స్పష్టం చేశారు. అదేవిధంగా ఐసీయూ కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కోవిడ్ మొదటి, రెండవ దశలలో చాలా మంది ఆక్సిజన్ లేక గుంటూరు, ఒంగోలు, ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందన్నారు. ఇకపై అలాంటి సమస్యలకు చెక్ పెట్టినట్లయిందన్నారు. కోవిడ్ 3వ దశ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ WHO హెచ్చరికల నేపథ్యంలో మరో కోవిడ్ దశ వచ్చినా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. మనం ఈ రోజుల్లో మనం అందరం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే వరల్డ్ వైడ్ పాండమిక్ కోవిడ్-19 అంటే కరోనా వైరస్ వచ్చి ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి చాలా మృత్యుకు కూడా కారణమయ్యి వచ్చిన ఈ కోవిడ్-19 వ్యాధిని నివారించేందుకు మరియు అరికట్టేందుకు మన గవర్నమెంట్ మన ప్రజలను రక్షించేందుకు చాలా చర్యలు తీసుకుంటుంది. ఈ విధంగా 2020లో ఫస్ట్ వేవ్ వచ్చింది, తర్వాత 2021లో సెకండ్ వేవ్ వచ్చింది. ఈ రెండింటి అనుభవాల దృష్ట్యా మన డాక్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈ కరోనా వ్యాధి లక్షణాల్లో హైపోక్సియా కారణంగా చనిపోతుంటారు. హైపోక్సియా కారణం అంటే ఆక్సిజన్ డీసాచురేషన్ అయ్యి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్లు పడిపోయి ఊపిరితిత్తుల్లోకి గాలి అందక ఆక్సిజన్ లేక చనిపోవడం జరుగుతుందని చెప్పి అందరూ ధృవీకరించి అన్ని హాస్పిటల్స్ని థర్డ్ వేవ్ కోసం, ప్రివెన్షన్ కోసం గవర్నమెంట్ మేజర్ హాస్పిటల్స్కి ఆక్సిజన్ ప్లాంట్స్ సప్లై చేయడం ఆల్ ఓవర్ ఇండియా చేస్తుంది. దాంట్లో భాగంగా మన ఏరియా హాస్పిటల్ చీరాలకి 1000 LPM లీటర్స్ పర్ మినిట్ అంటే 1000 లీటర్స్ పర్ మినిట్ ఆక్సిజన్ జనరేట్ చేసే ప్లాంట్ని ఒకదాన్ని ఇన్స్టాల్ చేశారు. అది చివరి దశలో ఉంది. ఇంకా ఒక వారం 10 రోజుల్లో అది కంప్రెసర్ కూడా బిగించి దాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది మన భారతదేశం అంతా ఒకేసారి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్ లాంచింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. బహుశా ఇది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 2 వీక్స్ లోపల అవుతుంది. సో దీనివల్ల ఏమిటంటే మనకి ఐసీయూ బెడ్స్ ప్రొవైడ్ చేసి ఆక్సిజన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడే పేషెంట్కి అందజేసి వాళ్ళ ప్రాణాలకి కాపాడటానికి మరియు వ్యాధి నివారణ చర్యలు చేయడానికి భావించి ఇవన్నీ రెడీ అయి ఉన్నాం. దిస్ ఇస్ కాల్డ్ థర్డ్ వేవ్ ప్రిపరేషన్.
దీనికోసం మనకి ఐసీయూ సెటప్ ఎలా ఇస్తున్నారు, అవన్నీ ఫైనల్ ఫేజ్లో ఉంది. దాంట్లో భాగంగా ఆక్సిజన్ అనేది ఈ వారం 10 రోజుల్లో మనకి అందజేయడం జరుగుతుంది. చీరాల ఎంపీడీఓ సాంబశివరావు ఈబురుపాలెం పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చీరాల ఎంపీడీఓ సాంబశివరావు ఈబురుపాలెం పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సచివాలయంలోని రికార్డులను పరిశీలించి పంచాయతీ సిబ్బందిని పరిపాలనకు సంబంధించి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించి పంచాయతీలోని లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలోని లబ్ధిదారుల నుంచి వన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించి నగదును వసూలు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, దీనిలో భాగంగా ఈపురపాలెం గ్రామ పంచాయతీలో ఉన్న లబ్ధిదారుల నుండి నగదు వసూలుకు సంబంధించి వివరాలను పరిశీలించేందుకే పంచాయతీ కార్యాలయం సందర్శించడం జరిగిందన్నారు. ఈపురపాలెం గ్రామ పంచాయతీలోని వన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించి లబ్ధిదారులందరూ త్వరితగతిన నగదు చెల్లించి హౌసింగ్ కు సంబంధించి రుణ విముక్తి పొందాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, సచివాలయ అసిస్టెంట్ ఇంజనీర్లు కేతిన, మోహన్ సాయి, పౌలేసు తదితరులు పాల్గొన్నారు. ఈపురపాలెం గ్రామ పంచాయతీలో ఓటీఎస్ కింద అంటే వన్ టైం సెటిల్మెంట్ హౌసింగ్ కార్యక్రమం కింద కొంతవరకు మనకు డబ్బులు కట్టే వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అందులో భాగంగానే ఇవాళ పంచాయతీ సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరినీ రమ్మని చెప్పడం, వాళ్ళతో కొంచెంసేపు డిస్కస్ చేసి ఈ వన్ టైం సెటిల్మెంట్ సంబంధించి గవర్నమెంట్ మనకు టార్గెట్ రోజుకు మండలంలో 214 మంది దగ్గర కట్టించమని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ టార్గెట్ ప్రకారంగా అంటే 214 ఇంటూ 10,000 అంటే దగ్గరగా 21 లక్షలు మనము రోజు మండలాల్లో కలెక్ట్ చేయాల్సి వస్తుంది. అందులో భాగంగా మనం జిల్లా యంత్రాంగానికి మళ్ళీ కరెక్ట్గా సమాధానం చెప్పుకోవాలంటే మనం కలెక్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరూ కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనము అందరినీ కన్విన్స్ చేసి చేయడానికి గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరితో కూడా ఇంటరాక్ట్ కావడము, వాళ్ళతో మాట్లాడటము జరిగింది. అందరూ కూడా దాని ప్రకారంగా మన ఆఫీసర్లు అందరూ కూడా చేయాలని చెప్పేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చరిత్రలో ఈ రోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. జిల్లాలోని ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలతో గురువారం స్థానిక స్పందన సమావేశాల్లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఎయిడెడ్ విద్యా సంస్థ యాజమాన్యాలు పూర్తిగా అంగీకరిస్తేనే వాటిని ప్రభుత్వంలోకి విలీనం చేస్తారని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలోని ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలతో గురువారం స్థానిక స్పందన సమావేశాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 50 గురించి కలెక్టర్ క్షుణ్ణంగా వివరించారు. ఈ జీవోపై ఎయిడెడ్ విద్యా సంస్థల కరెస్పాండెంట్లు అవగాహన కలిగి ఉండాలన్నారు. జీవో ఉద్దేశాన్ని విద్యా సంస్థల కరెస్పాండెంట్లు అర్థం చేసుకోవాలన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు పూర్తి అంగీకారం ఉంటేనే విలీనం చేసేలా ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా తెలిపిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం చేపట్టిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన
విద్యను అందించేందుకు ఎయిడెడ్ విద్యా సంస్థల విలీన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలను మాత్రమే వాటి యాజమాన్యాల అంగీకారంతో విలీనం చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి సమస్యలు, సందేహాలు ఉంటే సంబంధిత విద్యా సంస్థల యాజమాన్యాలు ఏ సమయంలోనైనా కలెక్టరేట్ కు రావచ్చునన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు నాడు నేడు కింద ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, జిల్లా విద్యాశాఖాధికారి బి విజయ్ భాస్కర్, ఆర్ఐఓ సుబ్బారావు పాల్గొన్నారు. సో ఇందులో క్లారిటీగా ఇచ్చారు. పర్పస్ ఆఫ్ వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏముంది అంటే వేర్ ఎవర్ ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ శిక్ష అండ్ రేపు చెప్తున్నాను కదా విద్య మరియు ఆరోగ్యం రెండు పైన గవర్నమెంట్ వెల్ఫేర్ స్టేట్ బికాస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ బాధ్యత ఉంది గవర్నమెంట్ పైన. ఏ ఏరియాలో, ఏ ప్రాంతాల్లో, ఏ మండలంలో, ఏ గ్రామాల్లో ఏ స్కూల్ ఉండాలి, ఎలా ఉండాలి, కానీ అన్ని చోట్ల గవర్నమెంట్ చేయలేరు. తెలుసు మన జిల్లాలో కూడా, ప్రకాశం జిల్లాలో కూడా, ఈవెన్ దో వీఆర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, కానీ ఇంకా ఇక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, మైనారిటీ స్టేక్ హోల్డర్స్ పెట్టే స్కూల్స్ చాలా ఉన్నాయి. కారణం ఏముందంటే గవర్నమెంట్ అలోన్ కెన్ నాట్ ఫుల్ఫిల్ ద aspiration of the people regarding education. Private colleges వచ్చే పాలసీ ఇట్సెల్ఫ్ వచ్చింది టు ప్రమోట్ more and more private institutions so that quality of education, number of institutions, reach of the education infrastructure among the people ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఆ ఉద్దేశంతో ఎన్నో పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా చూసినట్లయితే there is trust on that area. So historically to fulfill this mandate అప్పుడు యాడ్ ఇవ్వడం మొదలు పెట్టింది గవర్నమెంట్. సర్టన్ ఇన్స్టిట్యూషన్, సర్టన్ గ్రూప్స్, సర్టన్ ఏరియాలో ఇవ్వడం పెట్టింది. ఎప్పుడు పెట్టారు? when government was also not capable of doing that. We have literacy level far below the district average, state average and national average. Population SC, ST మన జిల్లాలో దాదాపుగా 30% పైన కంపేర్ టు అదర్. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ న్యూ ఢిల్లీ మరియు ఐఎస్ఓ సర్టిఫైడ్ విద్యా సంస్థ. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వివిధ రాష్ట్రాల నుండి మాంటిస్సోరీ మరియు ప్రీ ప్రైమరీ నందు నైపుణ్యం కలిగి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నందు శిక్షణ పొందిన ఆంగ్లో ఇండియన్ టీచర్లచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన క్లాస్ రూమ్స్ మరియు అన్ని రకాలైన ఆట వస్తువులతో ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్లే స్కూల్ మీ చిన్నారుల కొరకు ప్రారంభిస్తున్నారు. ప్రైడ్ ఎ గ్రేట్ ప్లేస్ టు గ్రో. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ చిన్నారుల ఉజ్వల భవిత కొరకు ముందుగానే సీట్స్ రిజర్వ్ చేసుకొనగలరు. ప్రైడ్ ద బెస్ట్ గైడెన్స్ ఫర్ యువర్ కిడ్స్. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ affiliated to CBSE New Delhi, Karanchedu Road, Chirala. Cell 9533929292, 9533939393 మరియు 9533949494. చీరాల మండలం బుల్లవారిపాలెం పంచాయతీ సాయి కాలనీలోని వెంకటేశ్వరమ్మ అనే మహిళ మృతి చెందారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ బీమా పథకం కింద మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలను వారి కుటుంబానికి ఎంపీడీఓ సాంబశివరావు అందజేశారు. వైఎస్ఆర్ బీమా పథకం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని చీరాల ఎంపీడీఓ అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున చీరాల మండలం బుల్లవారిపాలెం పంచాయతీ సాయి కాలనీలో వెంకటేశ్వరమ్మ అనే మహిళ మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ బీమాకు సంబంధించి మృతురాలకు మట్టి ఖర్చులకు గాను కుటుంబ సభ్యులకు ఎంపీడీఓ సాంబశివరావు 10,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకస్మాత్తుగా కుటుంబ పెద్దను కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి చిన్నాభిన్నంగా అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మృతుల కుటుంబాలకు ఆర్థిక సహకారంగా చేయూతనందించాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకట సుబ్బారావు, వెల్ఫేర్ అసిస్టెంట్ సోమమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సాయినగర్ కాలనీలో వరద వెంకటేశ్వరమ్మ అన్న ఆమె అనుకోకుండా ఇవాళ తెల్లవారుజాము 4 గంటలకు గుండె దెబ్బతో చనిపోవడం జరిగింది. ఆమెకు 2 పిల్లలు, భర్త కూడా ఉన్నాడు. అతని మీద ఆయన బేల్దారి పని చేసుకుంటూ ఆయన పుట్ట పోసుకుంటూ ఉన్నారు. వాళ్ళు మగ్గం వేస్తూనే చెప్తున్నారు. తర్వాత ఒక పాపకు పెళ్ళి అయిపోయిందని ఇంకో పాప
9వ క్లాస్ చదువుతుందన్నారు. వాళ్ళ కుటుంబానికి చనిపోయిన మనిషిని మనం తేలేం, కానీ వీలైనంత వరకు ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఇప్పుడు పెళ్లి కాకుండా ఒక పాప ఉంది కాబట్టి ఆ అమ్మాయికి మనము ఆ చదువు కానీ ఇంకోటి కానీ తప్పకుండా ప్రభుత్వం తరఫున సాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇప్పుడు వీళ్ళకి మట్టి ఖర్చులకు కానీ వాటికైనా 10,000 రూపాయలు వాళ్ళ ఖర్చులకు మనం ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఇంకొక 90,000 అంటే ₹1,00,000 వీళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది వైఎస్ఆర్ బీమా కింద. ఆ అమౌంట్ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నమాట. భగవంతుడు పోయిన మనుషులు మనం తేలేము. వీళ్ళ కుటుంబానికి ఆదుకొని ఈ రకంగా మంచి చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని అందరూ అర్థం చేసుకుంటారని నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి తగ్గుతున్న కేసులు ఉపశమనం కలిగిస్తున్నాయి. బుధవారంతో పోల్చుకుంటే గురువారం కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,516 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 501 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,37,416 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 267 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.26% పైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 1.07% ఉంది. తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,14,186కి చేరగా మరణాల సంఖ్య 4,62,690కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 13,155 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,38,14,080కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా చీరాల విఠల్ నగర్లోని రాఘవరెడ్డి స్మారకోన్నత పాఠశాలలో 20 రోజులుగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా చీరాల విఠల్ నగర్లోని రాఘవరెడ్డి స్మారకోన్నత పాఠశాలలో 2 రోజులుగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పాఠశాలలోని విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా పాఠశాలలో క్విజ్ కాంపిటీషన్ వంటి పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఇటువంటి పోటీల వల్ల విద్యార్థుల్లో ఆసక్తికర పరిమాణాలు చోటు చేసుకుంటాయన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో ప్రతి సంవత్సరం క్విజు, అలానే డిబేటు, అలానే ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా నిన్న ఈవినింగ్ ఆటల పోటీలు జరిగినాయి. అలానే ఈ పూట క్విజ్ జరుగుతూ ఉంది. మేము ప్రతి సంవత్సరం మా పాఠశాల విద్యార్థులకి మా స్టాఫ్ అందరం కలిసి దాదాపు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో ఒక 2 సంవత్సరాల పాటు సవ్యంగా నిర్వహించలేకపోయాం. దానికి కారణం మనందరికీ తెలుసు, కోవిడ్ సందర్భంగా. కానీ ఇప్పుడు పాఠశాలకు విద్యార్థులందరూ వస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని మా స్టాఫ్ సహకరించి మనందరం ఏదో రకంగా మన పిల్లల కోసం చేయాలని చెప్పి ఈ సంవత్సరం మరలా 2 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. దానిలో భాగంగా ఇప్పుడు క్విజ్ ఏర్పాటు చేశాం. క్విజ్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇప్పుడు సిలబస్ అయినంత వరకు అన్ని సబ్జెక్టులో బిట్లు అందరూ సెలెక్ట్ చేసి దాదాపు 150 బిట్లు సెలెక్ట్ చేసి దాన్ని ABCD గ్రూపులుగా విభజించి ప్రతి పాఠశాల ప్రతి క్లాసులో ఉన్న ఒక్కొక్క విద్యార్థిని ఒక్కొక్క గ్రూపుగా అందరూ 5గురుగా తీసుకొని దాంట్లో ఎవరైతే ఉత్సాహంగా పాల్గొంటారో వాళ్ళందరం తీసుకొని మా టీచర్సు నిన్న సాయంత్రం ఈరోజు క్విజ్కి ఇవన్నీ తయారు చేయడానికి ముందుకొచ్చి ఈ విధంగా చేస్తున్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది.
అధికారులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అండమాన్ సముద్రంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 17న అల్పపీడనం తీరం దాటనుంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయి. ఇటు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అన్ని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. మరో 24 గంటల పాటు ఏపీపై వాయుగుండం ప్రభావం చూపనుంది. వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో నేటి నుంచి మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో కుండపోత వర్షాలు కురవనున్నాయి. చీరాల నుంచి స్వర్ణ గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గం మధ్యలో నల్లకట్ట వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో అడుగా వెళ్లే వాహన చోదకులు అనేక అవస్థలు పడుతున్నారు. చీరాల నుంచి స్వర్ణ గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గం మధ్యలోని నల్లకట్ట వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో అడ్డుగా వెళ్లే వాహన చోదకులు అనేక అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొణిజేటి రోసయ్య పదవిలో ఉన్న సమయంలో 50 లక్షల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అయితే ఆ బ్రిడ్జి పనులు నేటికి పూర్తి కాకపోవడం, నిర్మాణం చేపట్టిన బ్రిడ్జ్ సైతం శిథిల వ్యవస్థకు చేరుతుంది. దీనికి తోడు పక్కనే ఉన్న పద బ్రిడ్జ్ మరమ్మతులకు గురి కావడంతో బ్రిడ్జిపై వర్షం కురిసిన ప్రతిసారి వర్షపు నీరు చేరుతుంది. దీంతో వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాకు స్వర్ణగ్రామం అండి. ఇది 50 లక్షల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. దాదాపుగా ఇప్పటికి 2014లో ఇది చేయడం జరిగింది. ఇది ఇంతవరకు నిర్మాణ దశ పూర్తయినా దీన్ని ఓపెన్ చేయలేదు. డబల్ రోడ్ శాంక్షన్ అయిన రోడ్డు ఇది. ఇప్పుడు చీరాల నుంచి స్వర్ణ వెళ్ళాలంటే రోడ్డు మరీ దారుణంగా తయారైపోయింది. అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ బ్రిడ్జి ఇన్ని లక్షలు పెట్టి కట్టింది కూడా ఉపయోగం లేకుండా చేశారు. ముఖ్యమంత్రులు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు. ఎవరు వచ్చినా దీని గురించి పట్టించుకోవట్లేదు. దయచేసి దీని నిర్మాణం పూర్తి చేసి స్వర్ణ రోడ్డు బాగు చేయాల్సిందిగా కోరుతున్నాను. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ యోజన వారోత్సవాల్లో భాగంగా చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గాను రోటరీ యోజన వారోత్సవాలు వంటివి ఎంతగానో దోహదపడతాయని చీరాల రోటరీ క్లబ్ అధ్యక్షులు సురేష్ అన్నారు. శుక్రవారం చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల, ఇన్నర్విల్ క్లబ్ సంయుక్త నిర్వహణలో రోటరీ యోజన వారోత్సవాల్లో భాగంగా చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. పోటీలలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు యువజన వారోత్సవాలు ముగింపు సదస్సులో ప్రోత్సాహిక బహుమతులు అందచేయనున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. పోటీలను క్లబ్ కార్యదర్శి పోలుదాసు రామకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ బాంబుల మోతతో దద్దరిల్లింది. నంగర్హర్ ప్రావిన్స్ లోని స్పిన్గోర్ ప్రాంతంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్థానిక ముల్లాలతో సహా కనీసం 12 మంది గాయపడ్డారని స్థానికులు చెప్పారు. మధ్యాహ్నం 1:30 గంటలకు మసీదు లోపలి భాగంలో పేలుడు పదార్థాలు పేలడంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. సెంట్రల్ కాబూల్లోని నవంబర్ 2న ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద సైనిక ఆసుపత్రిపై ముష్కరులు దాడి చేయగా కనీసం 25 మంది మరణించారు మరియు 50 మందికి పైగా గాయపడ్డారని తాలిబాన్ ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ తెలిపారు. అయితే ముష్కర్లను తిరిగి 15 నిమిషాల్లోనే హతమార్చినట్లు పేర్కొన్నారు. పైలట్ సమయస్ఫూర్తి తెలివితేటలతో తమిళనాడులో గురువారం పెను ప్రమాదం తప్పింది. నిజానికి ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం ఎయిర్పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. విమానంలో 429 మంది ఉన్నారు. చెన్నై విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతూ ఉండగా రన్వే మొత్తం నీటితో నిండిపోయిందని పైలట్ అకస్మాత్తుగా 50 మీటర్ల దూరం నుంచి గమనించాడు. పైలట్, కో పైలట్ వెంటనే విమానం ల్యాండింగ్ ను వాయిదా వేసి హైదరాబాద్ వైపు మళ్లించారు. పైలట్ అవగాహనతో పెను ప్రమాదం తప్పింది. పైలట్ ఆకస్మిక నిర్ణయాన్ని ప్రయాణికులు ప్రశంసించారు. మొదట ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అయితే మొత్తం సంఘటన గురించి వారికి తెలియగానే వారు విమానం పైలట్ కెప్టెన్ మహాపాత్ర మరియు కో పైలట్ రాజా పొన్నుస్వామిని ప్రశంసించారు. భారీ వర్షాల బాధితులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టవలసిందిగా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయ శిబిరాల్లో బాధితులకు మంచి ఆహారం అందించడంతో పాటుగా వారికి 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం
ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల కలెక్టర్లు, అధికారులతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మారుతి సుజుకి సరికొత్త తరం సెలెరియో హెచ్ బ్యాక్ ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ఎక్స్ షోరూం ప్రారంభం ధర 4,99,000 కాగా హై ఎండ్ మోడల్ ధర 6,94,000గా పేర్కొంది. భారత్ లో విడుదలైన రెండో తరం సెలెరియో ఇదే కావడం విశేషం. మారుతి హియర్టెక్ ప్లాట్ఫామ్ పై దీన్ని నిర్మించారు. భారత్ లోనే ఇది అత్యధిక మైలేజ్ ఇచ్చే కారుగా మారుతి చెబుతుంది. ఈ కారులో స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే 1.0 లీటర్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT 10C ఇంజన్ ను అమర్చారు. ఈ కారు ARAI లెక్కల ప్రకారం లీటర్ పెట్రోల్ కు 26.68 కిలోమీటర్ల మైలేజ్ ని ఇస్తుంది. T20 వరల్డ్ కప్ లో గురువారం జరిగిన సెమీస్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్లోకి దూసుకువెళ్లింది. ఆస్ట్రేలియా నవంబర్ 14న న్యూజిలాండ్ తో ఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాళ్లు మార్కస్ స్టైనిస్, మాథ్యూ వేడ్ అద్భుతంగా రాణించి జట్టును గెలిపించారు. దీంతో ఆస్ట్రేలియాపై పలు దేశాల మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సెమీస్ చాలా రసవత్తంగా సాగిందని దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. చివరి 5 ఓవర్లలో ఆస్ట్రేలియా పుంజుకున్న తీరు అద్భుతమని ట్వీట్ చేశారు. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సముద్ర తీర ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతకు చెక్. త్వరలో అందుబాటులోకి రానున్న ఆక్సిజన్ ప్లాంట్ ICU. వైద్యశాల సూపరింటెండెంట్ శేషుబాబు. వన్ టైం సెటిల్మెంట్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈపురపాలెం పంచాయతీ కార్యాలయం తనిఖీలలో ఎంపీడీఓ సాంబశివరావు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు CPSE న్యూ ఢిల్లీ మరియు ISO సర్టిఫైడ్ విద్యా సంస్థ. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వివిధ రాష్ట్రాల నుండి మాంటిసోరీ మరియు ప్రీ ప్రైమరీ నందు నైపుణ్యం కలిగి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నందు శిక్షణ పొందిన ఆంగ్లో ఇండియన్ టీచర్లచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన క్లాస్ రూమ్స్ మరియు అన్ని రకాలైన ఆట వస్తువులతో ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్లే స్కూల్ ను మీ చిన్నారుల కొరకు ప్రారంభిస్తున్నారు. ప్రైడ్ ఎ గ్రేట్ ప్లేస్ టు గ్రో. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ చిన్నారుల ఉజ్వల భవిత కొరకు ముందుగానే సీట్స్ రిజర్వ్ చేసుకొనగలరు. ప్రైడ్ ద బెస్ట్ గైడెన్స్ ఫర్ యువర్ కిడ్స్. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ affiliated to CBSE New Delhi, Karanchedu Road, Chirala. Cell 9533 929292, 9533 939393 మరియు 9533 949494.